మంచి కార్, ఒక ఇల్లు, ఫారెన్ ట్రిప్స్, మంచి లైఫ్ ఉంటుంది, ఎకనామికల్ ఇండిపెండెన్స్ వస్తుంది అని చెప్పేసి అందరూ చెప్పగానే మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎస్ఆర్నో రిచ్ అవ్వాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? బాగా డబ్బు సంపాదించి గొప్పలు అవ్వాలని ఎంతమందికి వరకు ఉంది? ఆశ ఉన్నది. దీనికి ఖర్చు ఏం కాదు సార్, చేయబోయి లేపండి సార్ అందరూ. ఆలోచన కూడా మనకు రాకపోతే ఎట్లా? ఎస్, నిజంగా మీరు రిచ్ అవ్వాలి, గొప్పలు అవ్వాలనే ఆలోచన మీకు నిజంగా బలంగా ఉంటే నేనేమంటానంటే, మనకు ఈ భూమి మీద అన్ని రకాలైనటువంటి వ్యక్తులకి ఒకే ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఈరోజు మీరు బయట మార్కెట్లోకి వెళ్ళండి, ఒక పీజీ చదివిన వాళ్ళకి ఒక జాబ్, డిగ్రీ చదివితే, 10th చదివితే, ఇంటర్ చదివితే, అసలు ఏం చదవకపోతే ఏదో ఒక పని. అంటే మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, వాళ్ళ ఉన్న ఉదాహరణ బట్టి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఎస్ఆర్నో? కానీ ఈ ప్రపంచంలో అందరు వ్యక్తులకి సమానమైనటువంటి అవకాశాలు ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అందులో ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో అందరికీ సమాన అవకాశం ఇస్తున్నటువంటి కంపెనీ ఏంటి? వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నిజంగా గట్టి కొట్టేసే మేడం. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు సమయం యాక్చువల్గా ఎదుగుతుంది. మాటికి ఒక గంట సేపు కూడా ఉంటుంది. మనకు సాగుతారు 5 అవర్స్ సాగుతారు, ఒక గంట సేపు 6 గంటలు కంప్లీట్ అవుతుంది. కానీ ఇదే సమయాన్ని బయటకు వెళ్ళి మనం ఏం చేస్తామంటే టైం వేస్ట్ చేస్తాం. 100% వేస్ట్ చేస్తాం. ఎంత బిజీ అనుకున్నారో వృధానే అవుతుంది. బట్ ఆ 1 అవర్ పీరియడ్ కేటాయిస్తే నిజంగా మన జీవితాలు మారిపోబోతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమయంలో ఒక ఆలోచనకు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ రోజు మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయం మీ భవిష్యత్తు అవుతుంది. ఎందుకని నేను చెప్తాను. చిన్నగా ఒక 1 మినిట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఏం చేసిందంటే ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. సక్సెస్ అంటే బాగా సంపాదించాలి, సక్సెస్ కావాలన్న మనిషి ఏం చేస్తే సక్సెస్ అవుతాడో, ఎలా ఆలోచన చేస్తే సక్సెస్ అవుతాడో, ఎవరైనా స్టోరీ రాస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తామని అనౌన్స్మెంట్ చేస్తే చాలా మంది చాలా స్టోరీలు రాస్తే అందులో మొదటి బహుమతి పొందిన ఒక స్టోరీ ఉంది. అదేంటి అంటే, ఒక వ్యక్తి రాసిన ఆ స్టోరీ ఏంటో తెలుసా? సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు అందరూ ఓడలు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఓడ ప్రమాదానికి గురై మునిగిపోతుంది. అందులో ఉన్నటువంటి కొద్ది మందికి లైఫ్ జాకెట్స్ ఉంటాయి కదా సేవ్ అవ్వడానికి, కొంతమందికి జాకెట్స్ దొరికినాయి. సేఫ్గా వాళ్ళు, సార్ ప్లీజ్ ఎవరో మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళండి సార్ ప్లీజ్, ఫోన్ మాట్లాడకండి సార్ ప్లీజ్. లైఫ్ జాకెట్స్ కొంతమందికి దొరికినాయి, ఒక 5గురికి దొరకలేదు. వాళ్ళు నీళ్ళలో మునిగి ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100 మీటర్ల దూరంలో ఒడ్డు ఉంది. 100 మీటర్ల ప్రయాణం చేస్తే ఒడ్డుకు చేరుకుంటారు. అందులో ఒక 4గురికి నెగిటివ్ ఆలోచన వచ్చేసింది. ఏమని? నిజంగా మనకు వరకే దొరకలేదు ఈ జాకెట్లు అంటే మనం ఇక చనిపోవడానికే దేవుడు మనకి దొరకనివ్వలేదు. ఇంకొకరేంటి, అయ్యో నేను డబ్బు సంపాదించి ఇంట్లో దాచిపెట్టా, నేను చచ్చిపోతే ఆ డబ్బు ఏమైపోతుందో అని ఒకరు. ఇంకొకరు, ఈ క్షణం మా భార్య పిల్లలు నా దగ్గర లేరే అని ఇంకొకరు. ఇక రకరకాల దేవుడు చెప్పడం ప్రారంభించారు 4గురు కూడా. అందులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, లేదు, ఈ భూమి మీదకి ఆ దేవుడు నన్ను పంపించింది ఊరికి నేను చనిపోయడానికి కాదు, ఏదో సాధించడం కోసమే, ఒక సార్థకత కోసమే నన్ను ఈ భూమి మీద దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి నేను బ్రతకాలి, నేను ప్రయత్నం చేస్తానని ఈదుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 4గురు ఎవరైతే వామ్మయ్య మా వల్ల కాదు మేము చనిపోతాం అనుకున్నారో ఇమీడియట్ గా 4గురు మునిగి చనిపోతారు. ఆ 5వ వ్యక్తి ఎవరైతే నేను బ్రతకాలని కోరుకున్నాడో, సాధించాలని కోరుకున్నాడో, ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో పైనుంచి ఒక విమానం వచ్చి అతను సేవ్ చేసి బయటకు తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ఈ 5గురికి ఒకటే ఉంది ఆప్షన్. 5గురికి ప్రమాదమే. 4గురు చేసిన ఆలోచన, మా జీవితంలో ఇక మేము చేయలేము, సాధించలేము, మా వల్ల కాదనుకొని నెగిటివ్ ఆలోచనతో చనిపోతే, ఒకే ఒక వ్యక్తి పాజిటివ్ ఆలోచన చేసి ఒడ్డుకు చేరుకోబడతాడు. ఈరోజు ఈ సిస్టంలో కూడా అంతే. నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఈరోజు వెస్టీజ్ కంపెనీలో 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే కేవలం ఒక 15,000 మంది కార్యచర్యలు అయ్యారు. ఈ రోజు లక్షలు సంపాదించే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కారణం ఏంటి? అందరికీ అవకాశం ఒకటే, అందరికీ సిస్టమ్ ఒకటే, ప్రొడక్ట్ ఒకటే, ప్లాన్ ఒకటే, సమయం ఒకటే. బట్ కొద్దిమంది సక్సెస్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఆలోచన, వాళ్ళ యొక్క ఆలోచన. దీన్ని వాళ్ళు బిలీవ్ చేసిన విధానాన్ని బట్టి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. అందుకే లీడర్షిప్ గమనించండి. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరికి కావాలి, సక్సెస్ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, డబ్బు కావాలి, నెలకు 1,00,000
అందరికీ కావాలి. మరి ఎందుకు రావట్లేదు అందరికీ? అందరికీ ఎందుకు రావట్లేదు? మేడం ప్లీజ్ దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఇక్కడ జీవితాల గురించి మాట్లాడుతున్నాం, దయచేసి ఓపిక చేయండి. ఎందుకు సక్సెస్ అందరికి రావడం లేదు మనం ఆలోచన చేసినాం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి తెలుసా? ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారంటే రెస్పాన్సిబిలిటీ లేదు. నిజంగా చెప్తున్నాను, మన లైఫ్ మీద మనకు బాధ్యత లేదు. రెస్పాన్సిబిలిటీ